అయితే మన ఇంట్లో మనం ఏం జాగ్రత్తలు తీసుకోవచ్చు ఏంటంటే ఒకసారి మనం రీచెక్ చేసుకుంటే ఫస్ట్ వన్ మనం నిద్రపోయేటప్పుడు బెటర్ గా ఉంటాయా లేదా అన్ని అనేది మనం రీచెక్ చేసుకుంటూ ఉండాలి. అండ్ అందులో ఫస్ట్ వన్ మీరు చేయవలసింది ఏంటి అంటే బరువుని ఐడియల్ గా మెయింటైన్ చేసుకుంటా ఉండాలి. డీప్ గా ఎవరైతే హ్యాండ్ రీచ్ చేస్తున్నారో అండ్ మీరు చివర్లో మాట్లాడతారు అండ్ మీరు హ్యాండ్ డౌన్ చేసుకోండి. ఓకేనా? అండ్ కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ వన్ అండ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఐడియల్ వెయిట్ మెయింటైన్ చేసుకోవాలి. బరువు ఎక్కువగా ఉన్నారంటే కంపల్సరీ మీకు గురకు వచ్చే అవకాశము ఎక్కువగా ఉంటుంది. అండ్ అలాగే ఆల్రెడీ మీరు ఆ సమస్యతో ఫేస్ చేస్తున్నారంటే మీరు తల కింద తింటూ తగినంత ఎత్తులో పెట్టుకొని దాన్ని మీరు మెయింటైన్ చేసుకోవడం కానీ కొంత బెటర్ గా సపోర్ట్ అవుతూ ఉంటుంది. ఇందాక చెప్పినట్లుగా మీరు ఆల్కహాల్ కానీ ఇట్లాంటి కన్సూమ్ చేసే అలవాటు ఉంటే వాటిని తగ్గించుకోండి అండ్ అది మీకు బెటర్ గా సపోర్ట్ అవుతూ ఉంటుంది. అండ్ ఇందాక చెప్పినట్లు మీకు నాజల్ ప్రాబ్లం అంటే శ్వాస తీసుకున్న దగ్గర ఏదైనా సమస్య ఉంటే దానికి సంబంధించి ఒకసారి చెక్ చేసుకోండి హాస్పిటల్కి వెళ్ళి. అండ్ అలాగే బాడీ కూడా ఎప్పుడు డిహైడ్రేట్ అవ్వకుండా అంటే బాడీకి తగిన వాటర్ తీసుకుంటూ ఉండాలి. పిల్లలు మనకి ఎప్పుడు చెప్తుంటారు ప్రతి అరగంటకు ఒకసారి అండ్ ఒక 200 to 300 ml వాటర్ తీసుకుంటూ ఉండాలి అని. అంటే బాడీ డిహైడ్రేట్ అవ్వకుండా చూసుకోవడం వల్ల కూడా మీరు అండ్ మీకు బెటర్ గా సపోర్ట్ అవుతూ ఉంటుంది. అయితే మీరు నిద్రపోయేటప్పుడు కొన్ని మీరు హ్యాబిట్స్ ని అలవాటు చేసుకుంటూ ఉండాలి. ఇది కూడా మీకు గురక కంట్రోల్ అవడానికి బెటర్ గా స్లీప్ రావడానికి కూడా మీకు బెటర్ గా సపోర్ట్ అవుతూ ఉంటుంది. అండ్ అది ఏంటి అంటే ఎవ్రీడే ముందు ఒకటే టైంకి నిద్రపోయేలాగా అలవాటు చేసుకుంటూ ఉంటుంది. చాలా మంది మనకి ఏం చేస్తుంటారు అంటే మొబైల్ పట్టుకున్నాం అంటే 9కి నిద్రపోతామో తెలియదు, 10కి నిద్రపోతామో తెలియదు, 11కి నిద్రపోతామో తెలియదు, 12కి నిద్రపోతామేమో కూడా మనకు తెలియదు. అది 1 అవ్వచ్చు 2 అవ్వచ్చు ఎంతైనా అవ్వచ్చు. బట్ ఎవ్రీడే మీరు ఒకటే టైంకి నిద్రపోవడము ఒకటే టైంకి నిద్ర లేయడము మీరు ఎవ్రీడే దాన్ని అలవాటు చేసుకుంటా ఉండాలి. అండ్ సెకండ్ వన్ అండ్ ఎవ్రీడే మీరు ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి. అండ్ ఎప్పుడైతే మీరు ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారో మీ బాడీ అనేది మీకు సహకరిస్తూ ఉంటుంది అండ్ బెటర్ గా ఉండటానికి బెటర్ గా మూవ్ ఆన్ అవ్వడానికి. అండ్ దాంతో పాటు అండ్ మీకు బెడ్స్ క్లీన్ గా ఉంచుకోవటం. చాలా మంది బెడ్స్ ఎప్పుడన్నా రిలేటివ్స్ ఇంటికి కొంతమంది దగ్గరికి వెళ్తే ఆ బెడ్స్ ఎప్పుడు క్లీన్ చేసి ఉంటాయో కూడా తెలియదు, అలాగే ఉంటుంది, డస్ట్ బట్టి ఉంటుంది అండ్ చాలా కష్టంగా ఉంటుంది, చెప్పలేదు. కాబట్టి మీరు బెడ్షీట్స్ కానీ బెడ్రూమ్స్ కానీ అండ్ చాలా క్లీన్ గా మెయింటైన్ చేసుకుంటూ ఉంటారు. అండ్ అలాగే నిద్రపోయేటప్పుడు డార్క్ రూమ్ చీకటిగా ఉండేలాగా ప్లెజెంట్ గా ఉండేలాగా చెక్ చేసుకుంటూ ఉండాలి. అండ్ లైట్స్ వేసి పెట్టుకోవడము లేదు మొబైల్ ఆన్ చేసి పెట్టుకోవడము అండ్ ఇట్లా చేస్తూ ఉంటారు. అండ్ ఇవి చేయటం వల్ల ఏమవుతుంది అంటే మీకు రిలాక్స్డ్ స్లీప్ అనేది ఉండదు. అండ్ అలాగే కంపల్సరీ మీరు నిద్రపోయే ముందు స్నానం చేయండి. మార్నింగ్ నుంచి తిరిగి లేదంటే మీ వర్క్ లో ఉండి అని స్నానం చేయకుండా మీరు అలాగే బెడ్ లోకి వెళ్ళిపోతే అలాగే మీరు నిద్రలోకి వెళ్ళిపోతే మీరు నిద్రపోతారు కానీ మీ బాడీ రిలాక్స్ అవ్వదు. అండ్ ఎప్పుడైతే మీరు ఎప్పుడైతే బాత్ చేసి ఎప్పుడైతే స్నానం చేసి మీరు రిలాక్స్డ్ గా అండ్ నిద్రలోకి వెళ్తారో అప్పుడు మీ బాడీ అనేది చాలా రిలాక్స్డ్ గా ఉంటుంది. అయితే అండ్ మీరు నిద్రపోయే ముందు చేయకూడని కొన్ని పనులు అండ్ కంపల్సరీ వీటిని మీరు రీచెక్ చేసుకుంటూ ఉండాలి ఎవ్రీడే. ఎందుకంటే మీ శరీరంలో ఎప్పుడైతే మీరు బెటర్ స్లీప్ లో ఉంటారో అప్పుడు మీకు బాడీ అంతా కూడా మెటబాలిజం కరెక్ట్ గా వర్క్ జరుగుతుంది, నైట్ ప్రాపర్ గా వర్క్ జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే మీ బాడీ అంతా కూడా టైర్డ్ అయిపోతూ ఉంటుందో మీకు తెలియకుండానే మీకు గురకు చేస్తూ ఉంటుంది. చాలా మంది గమనించండి, డే టైంలో హెవీ వర్క్ చేసిన వాళ్ళకి కూడా చాలా మందికి గురకు వచ్చేస్తూ ఉంటుంది. రీజన్ ఏంటంటే బాడీలో ఉన్న ఆర్గాన్స్ స్ట్రెయిన్ అవ్వకూడదు ఎప్పుడు కూడా. అండ్ దానికి మీరు చెక్ చేసుకోవాల్సింది ఏంటి అంటే నైట్ టైం హెవీ ఫుడ్ తినవద్దు, చాలా లైట్ ఫుడ్ తీసుకోవాలి. అండ్ ఆ లైట్ ఫుడ్ కూడా ఎప్పుడు అంటే మీరు బిఫోర్ బెడ్ 3 hours ముందే మీరు తీసేసుకోవాలి. చాలా మంది ఏం చేస్తుంటారంటే పడుకునే ముందు అండ్ షేక్ తాగడం కూడా పడుకునే ముందు అవుతుంటారు. లేదు మీరు ఎప్పుడైతే నిద్రపోతున్నారో నిద్రపోయే దానికి 3 hours బిఫోర్ గా మీరు లైట్ ఫుడ్ తీసుకోండి. నిద్రపోయే ముందు 3 hours లైట్ షేక్ తాగేసేయండి, మీకు బెటర్ గా సపోర్ట్ అవుతుంది. అలాగే ఇందాక చెప్పినట్లుగా బ్లూ లైట్ అంటే మొబైల్స్ ఎక్కువగా వాడకం తగ్గించేసారు. అండ్ బాగా డంబుల్స్ అంటే బాగా హెవీ వర్కౌట్స్ చేస్తూ ఉంటారు నైట్ టైంలో ఈవినింగ్ టైంలో, అవి తగ్గించేసేయండి. అండ్ దాంతో పాటు మీరు మెయిన్ చేయాల్సిన పని ఏంటి అంటే టిఫిన్ ఐటమ్స్ తీసుకునేది కూడా చాలా వరకు ఈవినింగ్ 6 లోపే తీసేసుకోండి. అండ్ చాలా మంది నైట్ టీ కాఫీలు తాగుతుంటారు, చాలా మంది నైట్ టిఫిన్ కూల్ డ్రింక్స్ తాగుతుంటారు, ఐస్ క్రీమ్స్ తింటుంటారు. అంటే మీకు వీటన్నింటిలో కూడా కెఫిన్ ఎక్కువగా వస్తూ ఉంటుంది. దానివల్ల కూడా చాలా మందికి నిద్ర పడదు. కాబట్టి కెఫిన్ ఐటమ్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని అవాయిడ్ చేసేయండి. చాలా మంది
ఏంటంటే నైట్ టైం శరీరానికి కెఫిన్ ఎప్పుడు ఇవ్వకూడదు. అండ్ అలాగే కొంచెము బయట నుంచి ఇంట్లోకి వచ్చేటప్పుడు గుమ్మం బయటే మీ సమస్యలు ఏమైనా ఉంటే వదిలేసి ఇంట్లోకి వచ్చేసేయండి. ఇంట్లోకి వచ్చిన దగ్గర నుంచి ఆ సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యలు ఉన్నాయి, ఇంట్లో వాళ్ళతో డిస్కస్ చేయడం అండ్ బ్రెయిన్ లో పెట్టుకుంటూ ఉండటం, ఇవన్నీ కూడా తీసేసేయండి. ఎప్పుడైతే మీరు స్ట్రెస్ గా నిద్రపోతూ ఉంటారో మీకు బెటర్ స్లీప్ ఉండదు. ఆటోమేటిక్ గా దాని వల్ల కూడా మీకు కొన్ని సమస్యలు రావడానికి కారణం అవుతూ ఉంటుంది. బట్